హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో భోగి పండుగ రోజు వీడియో అండి. ఆ రోజు సరదాగా నైట్ టైం బయటకి అయితే వెళ్ళాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఏలూరులోనే త్రిబులర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సరదాగా ఎగ్జిబిషన్ కి వెళ్దామని చెప్పేసి, అంటే పండగ స్పెషల్ కదండి, ఆ టైంలో ఎలాగే ఇంటి దగ్గర ఉండాలనిపించదు. సో మా పుట్టింటికి వెళ్దామా అంటే ప్రెసెంట్ అయితే ఆ రోజు వెళ్ళడం కుదరలేదు. సో అందుకని ఇంటి దగ్గర ఎందుకని, ఇంకా పండగ టైం ఇంటి దగ్గర ఏం చేస్తామండి, అందుకని ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాం. సో ఎగ్జిబిషన్ లోకి ఎలా వెళ్ళాం, ఎంట్రీ టికెట్ ఎంత, ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా ఈ వీడియోల మీద షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదా, ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి త్రిబులర్ ఎగ్జిబిషన్ అండి. శనివారపేట ఏలూరులో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. నార్మల్ గా ఏలూరులో ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టినా శనివారపేటలోనే పెడతారండి. ఎప్పుడైనా మిస్ అయితే వేరొక చోట పెట్టొచ్చు కానీ మాక్సిమం ఇక్కడే పెడతారు. సో అందుకని శనివారపేట ఎగ్జిబిషన్ అనేది నార్మల్ గా అందరికి తెలుసు. ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాం మేము. దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి 10 వరకు ఉంటది. ఒక 10 డేస్ నుంచి పెట్టారండి. ఇంకా 1 మంత్ వరకు ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ పండగ టైంలో వెళ్ళడం కుదరకపోతే పండగ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 80 రూపీస్. ఇంకా మా పాపనైతే మేము తీసుకురాలేదు, మా పాప సరదాగా బయటకు వెళ్ళింది. సో అందుకని నేను, మా హస్బెండ్, మా బాబు వచ్చాము. టికెట్ చూపిస్తున్నాను, చూసారు కదా, ఇది వచ్చేసి 80 రూపీస్. ఇలా 2 టికెట్లు అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఒకవేళ మీ దగ్గర ఫోన్ పే అవైలబుల్ గా ఉంటే ఫోన్ పే తీసుకునేవాళ్ళు, క్యాష్ తో ఒకవేళ టికెట్ తీసుకోవాలంటే క్యాష్ తో తీసుకునే వాళ్ళు 2 సెపరేట్ గా ఉన్నారు. మీకు ఏ కౌంటర్ లో ఏది అవైలబుల్ గా ఉంటే దాంట్లోకి వెళ్ళి మీరు టికెట్ అనేది తీసుకోవచ్చు. టికెట్ తీసుకునే వెంటనే ఇలా లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకుని మనల్ని లోపలికి ఎంటర్ చేస్తారు. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇదండి. త్రిబులర్ ఎగ్జిబిషన్ అంటే ఇంకేముంటది, త్రిబులర్ మూవీలో ఏమేమైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, జంతువులు, హీరో హీరోయిన్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ ఎంట్రన్స్ మాత్రం ఏనుగులను పెట్టి ఎంట్రన్స్ లో వెల్కమ్ టు త్రిబులర్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. సో ఇక్కడ నుంచి లోపలికైతే మనం వెళ్ళాలి. సరే, మా బాబుని తీసుకుని మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. వెళ్ళిన దగ్గర నుంచి షూట్ చేయడమే నా పని అంతాను. నార్మల్ గా అయితే అందరూ పిక్స్ దిగుతారు. సో నాకు పిక్స్ దిగేంత టైం కూడా లేదు, ఎందుకంటే బాబు చిన్నపిల్లాడు కదండి. తను ఆడుకునే ఆ టైంలో నేను మొత్తం షూట్ చేయడమే నాకు సరిపోయింది. ఇలా లోపలికి వెళ్ళగానే ఇలా ఫ్లెక్స్ పెట్టేసి చిన్న చిన్న కట్అవుట్ టైప్ లో ఉంటాయండి. చాలా మంది హీరోల పక్కన ఫోటోలు దిగాలి అని అయితే అనుకుంటారు కదా, డైరెక్ట్ గా ఎలాగో చాలా మందికి అయితే కుదరదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కట్అవుట్ పక్కన నుంచి ఫోటో దిగడానికి హైట్ కి తగ్గట్టు కొంతమందికి ఇలా ఫొటోస్ అయితే పెట్టారు. సో మీకు ఏ ఫోటో దగ్గర మీ హైట్ కి సరిపోతుందో, మీ పిల్లల దగ్గర, లేకపోతే మీకు ఏ హీరో దగ్గర ఉండాలనిపిస్తున్నా హీరో కట్అవుట్ దగ్గరికి వెళ్ళి మీరు ఫొటోస్ దిగొచ్చు. మా బాబుని అలాగే నేను, మా హస్బెండ్ కూడా ఫొటోస్ దిగము. ఈ ప్లేస్ అంతా ఓన్లీ ఫొటోస్ దిగడానికేనండి. ఒకవేళ మీకు ఫొటోస్ దిగాలంటే పిచ్చి, లేకపోతే ఫొటోస్ దిగాలని చాలా ఆశగా ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి. ఈ కొద్ది ప్లేస్ మాత్రం ఫొటోస్ దిగడానికి చాలా, అంటే లైటింగ్స్ అవన్నీ పెట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నేను, మా హస్బెండ్ ఇద్దరం కూడా ఇలా ఫొటోస్ దిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యలో మా బాబు ఇక్కడ కార్ ఇవన్నీ ఉన్నాయి కదా, కార్ డ్రైవింగ్ చేస్తారని చిన్నపిల్లాడు కదండి, ఏడుస్తున్నాడు. ఇంకా బాబుని కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టి సరదాగా డ్రైవింగ్ అయితే చేయించాము. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కార్లు యూజ్ చేస్తున్నట్టున్నారు. అందుకనే కార్లోని బ్యాటరీలు అయిపోయినాయంట. మా బాబు కారు వెళ్ళనా వద్దా అంటుంది. సో ఫైనల్ గా ఇంకా కారు ఖాళీ అయితే ఆ కారు ఎక్కిస్తామన్నారు. ఏదేమైనప్పటికీ కొంచెం సేపు మా బాబు ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. సో మా బాబు షూట్ చేస్తూ మిగిలినవన్నీ కూడా షేర్ చేస్తున్నాను చూడండి. త్రిబులర్ మూవీలో ఏవైతే ఆ కోట, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉండే అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇలా ఒక ఫ్లెక్స్ రూపంలో చుట్టూ కూడా ఇలా అయితే ఫిక్స్ చేశారు. సో దీని తర్వాత ఇలా ఒక తాజ్ మహల్ లాగా పెట్టి ఓపెన్ ప్లేస్ లోపలికి వెళ్ళడానికి ఈ రకంగా పెట్టారు. ఇవి ఒక డోర్స్ లాగా బాగా సెట్ చేశారండి. ఇప్పటి వరకు మనం ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో నాకు వీలైనంత వరకు నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర మనీ అవైలబుల్ గా ఉంటే వీటిలో మీకు ఏది అవసరమో తప్పనిసరిగా కొనుక్కోవడానికి కూడా మనీ తెచ్చుకుని రండి. ఇది స్టార్టింగ్ వచ్చేసి మీకు ప్రతిదీ లేడీస్ కి కావాల్సింది, జెంట్స్ కి కావాల్సినవి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రతివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. ఒకవేళ మీరు కర్రీస్ ఏమైనా వండుకోవాలంటే కర్రీస్ లోకి మసాలాలు కూడా ఈ పక్కనే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా నాకు వీలైనంత వరకు నేనైతే చాలా వరకు అన్ని షూట్ చేశాను. ఇవన్నీ కొనుక్కోవడానికి అయితే నేను రాలేదు, ఎందుకంటే కొనుక్కోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ ఇవన్నీ షూట్ చేసి మీతో షేర్ చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. మరి రీసెంట్ గా ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఏంటో తెలియదు, కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి. సో ఉన్నంతలో మాత్రం నేనైతే షూట్ చేశాను.
స్టార్టింగ్ మనకు కావాల్సినవి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, అలాగే మన ఇంట్లో వాడుకునే వస్తువులు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి. నార్మల్ గా ఏ ఎగ్జిబిషన్ అయినా కింద ఇలా మ్యాట్ పెట్టరండి. ఒక ఏలూరులో మాత్రమే ఇలా గ్రీన్ కలర్ మ్యాట్ లాగా కింద పెట్టి ఆ తర్వాత ఎగ్జిబిషన్ అనేది పెడతారు. నేను ఇప్పటి వరకు చాలా రకాల ఎగ్జిబిషన్ కి వెళ్ళాను, కానీ మాక్సిమం ఆ చుట్టుపక్కల ఉన్నంత కేర్ గా కింద అయితే ఉంచరు. కానీ మన సైడ్ మాత్రం భలే నీట్ గా చేస్తారు. దాంట్లో మాత్రం నాకు భలే అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఆడుకునే గేమ్స్ స్టార్ట్. అంటే రకరకాల గేమ్స్, అంటే టెక్నికల్ గా మనీ లాక్కోవాలంటే బోల్డెన్ రకాల గేమ్స్ పెడతారు. అలా ఇక్కడ నుంచి బోల్డెన్ గేమ్స్ స్టార్ట్ అండి. రింగ్ గేమ్ అని, బాల్ గేమ్ అని, ఆ తర్వాత చిన్న సైజ్ బాల్స్ తో ఇలా చాలా రకాల గేమ్స్ అనేవి ఉన్నాయి. సో మనం 50 రూపీస్ పెడితే మనకి 10 రూపీస్ వస్తువు కూడా రావట్లేదు. అంత టెక్నిక్ గా పెట్టారు ఈ గేమ్స్ అన్ని. ప్రతి గేమ్ కూడా చాలా అంటే చాలా టెక్నిక్ గా పెట్టారు. సో ఇప్పటి వరకు టెక్నికల్ గేమ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్టార్టింగ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. ఆ తర్వాత జంప్ చేస్తారు కదా, అంటే చిన్నపిల్లలు దేనికైతే బాగా అట్రాక్ట్ అవుతారో అలాంటివి మాత్రం ఇక్కడ బాగా పెట్టారండి. సో స్టార్టింగ్ వెళ్ళగానే ఇవే ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. ఒకవేళ మీరు ఏమైనా ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించినా, ఆకలిగా ఉండేదన్నా తిందామనుకుంటున్నా, మనీ ఉంటే మీరు ఆడుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తినడం తాగడం ప్రతిదీ కూడా ఎగ్జిబిషన్ లో మీకు ఉంటది. కావాలంటే వెళ్ళండి. ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అంటారా రకరకాలుగా ఇక్కడైతే చాలా ఉన్నాయండి. సో ప్రతిదీ నాకు వీలైనంత వరకు నేనైతే షూట్ చేశాను. చిన్నపిల్లల కోసం అయితే దాదాపుగా ఒక 5-6 గేమ్స్ ఉన్నాయండి. జారుడు బల్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కేవైతే చాలా ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. ఇంకా అలా ఫ్రంట్ కి వెళ్తే పెద్దవాళ్ళు ఎక్కేవి కూడా హంస, బ్రేక్ డాన్స్ ఇవన్నీ. జైంట్ వీల్ దగ్గరికి అయితే మేము వచ్చాము. ఇంకా మీతో చెప్పడానికి ఏముందండి, ఇంక ఈ మధ్యలో స్నాక్స్ ఉన్నాయి కదా. ఈ అప్పడం వచ్చేసి ఈ ఎగ్జిబిషన్ కి హైలైట్ అండి. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టినా ఆ అప్పడాలు అక్కడ పెడతారు. ఒక అప్పడం తింటే చాలు కడుపు నిండిపోద్ది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. అంత పెద్ద అప్పడం ఎలా తయారు చేస్తారో ఏంటో తెలియదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటది. సో ఇంకా ఇలా ఫ్రంట్ కి వచ్చేసిన తర్వాత ఏ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా టికెట్ వచ్చేసి 100 రూపీస్ కి మించే ఉంది తప్ప తక్కువైతే లేదు. చిన్నపిల్లలది అయితే 50 రూపీస్. ఒకవేళ మీరు దేనికైనా ఎక్కాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళొచ్చు. మాకైతే వెళ్ళడానికి ఎక్కడానికైనా బాబు ఉండిపోయాడు చేతి. నేను ఒక్కదాన్ని వెళ్దామంటే నాకు భయం. సో మా హస్బెండ్ వెళ్దామంటే నేను ఒక్కదాన్ని కింద ఉండాలి, సేఫ్టీ కాదు. అందుకని ఇద్దరము కూడా జస్ట్ చూసే వెనక్కైతే వచ్చేసాం. మొత్తం అంతా ఒక రౌండ్ వేసి రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ జంప్ చేసేది ఉంది కదా, అది మా బాబు ఎక్కుతానన్నాడు. మా హస్బెండ్ తీసుకెళ్ళారు, చూసారు కదా, అది ఎక్కుతానన్నాడు. ముందు టికెట్ తీసుకోకుండా సరదాగా ఎక్కి ఉండగలడా లేదని చెప్పి అదైతే ఎక్కిస్తే జస్ట్ ఎక్కి వాళ్ళకి ఏడవడం స్టార్ట్ చేశాడు. భలే టెక్నికల్ గా చేశాడండి మా హస్బెండ్. లేదంటే టికెట్ అనవసరంగా వేస్ట్ అయిపోదును. ఇంకా అది అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోతున్నాం. తినడానికి ఇంకా మా పాప లేదు. మేమేమో భోగి పండుగ అంటే ఇక్కడేం తింటామండి, సరదాగా ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాము. సో అందుకని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం. నేను ఇలా షూట్ చేసే లోపు మా హస్బెండ్ గేమ్స్ కూడా ఆడేస్తున్నారు. ఇది వాలీబాల్ గేమ్ అంట. 5 గ్లాసెస్ పెట్టి 3 ఛాన్సెస్ ఇస్తున్నారు. ఆ గ్లాసులు ఎందుకు పడతాయండి, మనమేమో డబ్బులు ఎక్కువై గేమ్స్ ఆడతాము, వాళ్ళేమో ఇలాంటి గేమ్స్ పెడతారు. నేను మ్యాక్సిమం గేమ్స్ ఆడను. సో మా హస్బెండ్కి ఎందుకు ఆడాలనిపించిందంట. నేను ఇది షూట్ చేసి వచ్చేలోపు ఈ గేమ్ ఆడారు. 2 ఛాన్సెస్ అంట. ఈ 2 ఛాన్సెస్ లో అక్కడ ఉన్నాయి కదండి, వాటిని ఎన్ని కొడితే నెంబర్ ని కౌంట్ చేసి అక్కడ ఉన్న గిఫ్ట్ ని ఇస్తారంట. ఎలా అయితే ఒక చిన్న డ్రాయింగ్ బుక్ ని సంపాదించుకున్నారు 50 రూపీస్ పెట్టి. అంటే టికెట్ వచ్చేసి 50 రూపీస్, అందులో గిఫ్ట్ వచ్చేసి 10 రూపీస్ గిఫ్ట్స్. తెలియదు ఏముందండి. నేనైతే చాలా సేపు నవ్వుకున్నాను. చూడండి, ఇదిగోండి ఇదే ఆ గిఫ్ట్. మా పాప కోసం స్పెషల్ గా కొన్నాం అనుకుని ఫీల్ అయిపోయాము. ఇంకా అలా ఫ్రెండ్ కి వచ్చేసరికి గేమ్ ఏదో బాగుంది అనిపించింది. ఈ గేమ్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక 5 బాల్స్ ఇస్తున్నారు, 6 అనుకుంటా. ఈ 6 బాల్స్ ఇలా ఇక్కడ నుంచి మనం కిందకి వేస్తే ఏ నెంబర్ లో అయితే పడిందో ఆ నెంబర్స్ అన్ని కూడా కౌంట్ చేస్తారు. అలా కౌంట్ అయిన నెంబర్ కి ఏ గిఫ్ట్ అయితే వస్తుందో గిఫ్ట్ ఇస్తారు. నాకు ఏ గిఫ్ట్ వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు ఏం చేసినా ఎక్కువ ఏం ఆడతానంటే రింగ్ గేమ్ ఉంటది కదా, రింగ్ విసిరితే గిఫ్ట్ మీద పడితే ఏ గిఫ్ట్ వస్తే గిఫ్ట్ ఇస్తారు కదా. సో నేనైతే ఎక్కువ దానికి ట్రై చేస్తాను. ఈసారి ఆ గేమ్ ఆడలేదు, ఎందుకంటే రింగులు అనేవి వంకరగా పెట్టి దేంట్లోనూ పడకుండా చేస్తున్నారు. నాకు ఎందుకో చిరాకు అనిపించి ఆ గేమ్ మానేశాను. ఫైనల్ గా ఇవి ఇద్దరము షేర్ చేసుకుని 3 బాల్స్ నువ్వు 3 బాల్స్ నేను వేద్దామని వేసాము. ఫైనల్ గా మాకు ఏమొచ్చిందో చూసారు కదా, ఇది వచ్చిందండి. 50 రూపీస్ పెట్టి 10 రూపీస్ కొన్నట్టుంది. మా హస్బెండ్ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అదంతా చూపిస్తుంది. ఇంకెలా ఫ్రంట్ కి వచ్చాము. ఇంకెలా ఫ్రంట్ కి వచ్చేసిన తర్వాత ఇదండి రింగ్ గేమ్. నాకు ఈ గేమ్ ఆడడం ఇష్టం. అవి పడినా పడకపోయినా ఏదో సాటిస్ఫాక్షన్ అయినట్టు ఉంటది. మిగిలినవన్నీ కూడా వాళ్ళు చాలా టెక్నిక్ గా గేమ్స్ అనేవి పెడతారు. అందుకని నేను అవేం ఆడను. ఈ గేమ్ ఆడాలనిపించింది కానీ ఇంకా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము.
ఇంక ఏం కొందాము అంటే అస్తమాటు బయటకు వెళ్తూ ఏదో షాపింగ్ చేస్తూనే ఉంటాము. ఇంక ఇందులో కొనడానికి ఏముందండి, ఒకవేళ మా పాప ఉంటే ఆడుకోవడానికి ఏదైనా కావాలందును. మా పాప ఏమో రాలేదు. మా బాబు మాత్రం ఆడుకోవడానికి బెలూన్ కావాలన్నాడని ఇంక మా బాబు కోసం బెలూన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, చూసారుగా. ఇంకోండి ఈ షాప్ లోనే ఆ బెలూన్ కావాలని ఏడుస్తున్నాడని ఇంకా బెలూన్ అయితే మేము తీసుకున్నాము. సో బెలూన్ తీసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు చూసారా. చిన్నపిల్లలు అంతే కదండి, ఏం కొన్నా కొంతసేపు మాత్రమే, ఆ కొంతసేపు అయిపోయిన తర్వాత వాళ్ళైతే అలా పాడేస్తారు. ఎలా అయితే గిఫ్ట్ కొన్నామనుకోండి, కొన్న తర్వాత ఫుల్ హ్యాపీగా వెనక్కైతే వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతా షూట్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు హ్యాండ్ బ్యాగ్స్ కావాలన్నా, లేకపోతే స్లిప్పర్స్ అని, లేకపోతే వంటకు సంబంధించిన సామాన్లని, కొంతమందికి ఎగ్జిబిషన్ కి వెళ్ళాలని ఉంటది కానీ సిటీస్ లో ఉండే వాళ్ళకంటే ఇది కామన్, కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎగ్జిబిషన్ అంటే అదొక వింతలాగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ హోప్ ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా ఎగ్జిబిషన్ కి వెళ్ళేంత రేంజ్ ఉండదు కదండి. రేంజ్ అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు ఏదైనా కాస్ట్లీయా లేకపోతే మీరు ఏమన్నా ఇదా అని. నేను ఆ రకంగా అనట్లేదు. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఏ రోజు తెచ్చుకున్న దాంతో ఆ రోజు తిని ఉండాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మనీ ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఆలోచిస్తారు. సో అందుకని ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ కోసం చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా అయినా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని షూట్ చేయడం అయితే జరిగింది. ఇలా షూట్ చేస్తూ వెళ్తుంటే ఇక్కడ ఒక పాప డాన్స్ వేస్తుంది చూసారా, చాలా బాగా వేస్తుంది. సాంగ్ వచ్చి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రీసెంట్ గా రిలీజ్ అయింది కదండి, సంక్రాంతికి వస్తున్నాం మూవీ. దాంట్లో గోదావరి గట్టు పైన సాంగ్ డాన్స్ వేస్తుంది. అందరూ చూసారు ఎలా చూస్తున్నారు, చాలా బాగా వేస్తుంది. వేసేది చిన్న చిన్న స్టెప్లే గానీ ఆ పాటకు తగ్గట్టు వేస్తుంది. చాలా అంటే చాలా బాగా వేస్తుంది. సో అది చూసాము, ఒక 2 minutes చూసి మరలా రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంకా మొత్తం షూట్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు ఎగ్జిబిషన్ అంటే నార్మల్ గా లాస్ట్ ఇయర్ జూన్ నెలలో అనుకుంటా, జూన్ జూలైలోనో 7 wonders ఎగ్జిబిషన్ పెట్టారు. అది కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. సో దాని తర్వాత ఇదే RRR ఎగ్జిబిషన్ ఇంకా అయిపోయింది, రిటర్న్ అయితే అయిపోతున్నాం. సరదాగా వీడియో షూట్ చేయించుకున్నాను. అంటే నేను వెళ్ళానో లేదో మీకు డౌట్ వస్తుంది కదా, సో అందుకని షూట్ చేయించుకున్నాను. ఫైనల్ గా ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోతూ ఇటు సైడ్ మరి మీకు చూపించలేదు కదండి ఫొటోస్ ఏంటో, అవి కూడా చూపిద్దామని ఇలా ఫ్రంట్ కి అయితే వెళ్తున్నాను. చూసారు కదా RRR లో వీళ్ళు ఉంటారు కదా పోలీసు, బ్రిటిష్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళని ఫ్రంట్ ఇలా పెట్టారు, ఇలా డిజైన్ చేశారు. ఒక 4 అనుకుంటా పెట్టి ఇంకెలా కొంచెం ఫ్రంట్ కి వచ్చేసరికి ఇటు 2 ఏనుగులను అయితే పెట్టారు. ఇదేనండి ఎంట్రన్స్ వచ్చేసి. ఫైనల్ గా అంతా చూసి రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇదే RRR ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వచ్చేసి. ఫైనల్ గా లోపలికి వెళ్లి అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. మీతో షేర్ చేసింది కొంతవరకేనండి, మిగిలిన టైంలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలాసేపు ఉన్నాము, బాబుతో చాలాసేపు ఆడుకున్నాము, కొంతసేపు కూర్చున్నాము, అటు తిరిగాము ఇటు తిరిగాము, స్నాక్స్ తిన్నాము. ఇవన్నీ కూడా మీతో షేర్ చేయడం కుదరలేదు. సో నాకు వీలైనంత వరకు ఏదైతే కుదిరిందో అదంతా షూట్ చేశాను. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ప్రతిదీ కూడా మీతో షేర్ చేశాను. ఫైనల్ గా అంతా అయిపోయి రిటర్న్ అయితే అయిపోతున్నాం. అంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఎలా అనిపించింది మీకు? మేము భోగి పండుగ రోజు నైట్ ఇలా సరదాగా ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఈ ఎగ్జిబిషన్ ఇంకెన్ని రోజులు ఉంటదంటే ఒక 1 month వరకు ఉంటదని చెప్పారండి. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ ఎగ్జిబిషన్ కి వెళ్ళండి, తప్పనిసరిగా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసిన ఏంటి ప్రతిదీ కూడా వీడియోల మీద షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. రేపు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.